ఎవరికి వారుగా సోషల్ మీడియాలో బామ్మర్దుల పోటాపోటీ పోస్టులు. కార్యక్రమాలు సైతం వేరువేరుగానే మరోసారి హాట్ టాపిక్గా కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు. కేడర్లోనూ ఇద్దరిపై విస్తృత చర్చ, పార్టీపై దృష్టి సారించకపోవడం పైన విమర్శలు. కేటీఆర్ హరీష్. కేటీఆర్ ఏంటంటే కొంచెము ఆవేశంగా మాట్లాడతాడు, ఆవేశంగా ముందలు పోతాడు. అంతా నాదే, పార్టీ మాది కదా, హరీష్ ఎవరు అన్నట్టుగా ఒక అహంకారపూరితమైన ఆ ధోరణిలో వెళ్ళిపోతుంటాడు. ఆయన ఏంది వెళ్ళగొడితే వెళ్ళిపోతాడు. నిన్నమోనా నువ్వు పార్టీ పుట్టిన కాంచి నేనున్నోని, పార్టీ బతికిచ్చినోని, నేను ట్రబుల్ షూటర్గా పేరు తెచ్చుకున్నాను నేను పార్టీలో. కేసీఆరే ఓడిపోయే పరిస్థితి ఉంటే కేసీఆర్ అసలు గెలిపించినోని నేను, ఇలా నాకు ప్రిఫరెన్స్ ఉండాలని నీవేంది అన్నట్టేమో హరీష్ రావు. ఎట్లా అంటే తేనె పూసిన కత్తి ఎట్లుంటుందో సేమ్ లైక్ హరీష్ రావు అంతే, స్మూత్గా కట్ చేస్తుంటాడు. కానీ ఆ కోత కోస్తుంటే కూడా కేటీఆర్ పసిగట్టలేకపోతాడు. కేసీఆర్ అదే అహంకారము, దొరల పోకడ, అంటే కష్టం తెలియని వ్యక్తి కదా. అంటే కష్టం అనేది తెలియదు. సుఖంగా తిన్నోడు, సుఖంగా పెరిగినోడు. కష్టం అంటే ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి పని చేసుకుంటూ చదువుకుంటూ తల్లిదండ్రుల కష్టాలు చూసినోనికి పేద ప్రజల కష్టాలు తెలుస్తాయి. కానీ సుఖంగా పెరిగి పబ్బులల్లా పబ్బు కల్చరు, ఇటువంటి కల్చర్ అలవాటు ఉన్నోనికి పేద ప్రజలది కష్టాలు ఎట్లా తెలుస్తాయి? తెలియదు. అందుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే ఫామ్ హౌస్లో ఉండే దొరలకు ఏం తెలుస్తాయి పేదల కష్టాలంటే, అట్లనే ఉంటుంది. ఇలా కల్చర్ వేరు. వీళ్ళు ఆర్థికంగా బలంగా తయారై ఇక వీళ్ళ పిల్లలు కావచ్చు, వీళ్ళు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వీళ్ళని అమెరికాకు పంపించిండు ఆ టైంలోనే. అంటే వీళ్ళకి ఎక్కడ కూడా కష్టం అనేది తెలియకుండా పెంచుకుంటూ వచ్చిండు. కాబట్టి వీళ్ళకు పేద ప్రజల కష్టాలు సుఖాలు ఏమీ తెలియదు. ఎంతసేపటికి అధికారంలోకి రావాలి, రాజ్యమేలాలి, ప్రభుత్వాన్ని నడపాలి కాదు, మేము రాజులం, రాజ్యాన్ని ఏలాలి, మేము చెప్పినట్టే వీళ్ళందరూ వినాలి అనే ఒక అహంకారమైన ఆ ధోరణితోని, ఆ పొగడతోని ముందలు పోతున్నాడు. ఆ మాట కూడా అట్నే మాట్లాడుతుండు. వేరే వాళ్ళు ప్రభుత్వంలో ఉంటే కూడా దాన్ని చూసి జీర్ణించుకోలేకపోతున్న అంత క్రూరుడు. ఒకరికి ఒకసారి అధికారం వస్తుంది, ఇంకొకరికి ఇంకొకసారి వస్తుంది. నువ్వు ప్రజల మీద నీకు చిత్తశుద్ధి, ప్రేమ ఉంటే మంచి పనులు చేయమని సలహాలు సూచనలు ఇవ్వాలి. ఎంతసేపటికి వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం, తిడితేనే నిన్నేమన్నా మెచ్చుకుంటురా జనాలు? నువ్వు 10 సంవత్సరాలు పరిపాలించినవు, నువ్వు తిట్టకూడదు. నీకు ఆ ఇంగిత జ్ఞానం కూడా లేదు. నీకు చెప్పేటోడు కూడా ఒలగాడు. కానీ 10 సంవత్సరాలు పరిపాలించినోడు ఎట్లా ఉండాలంటే ఒక హుందాగా ఉండాలి. అరే ఏం చేస్తున్నారు, ఇట్లా చేయండి, ఇట్లా చేయండి అని సలహాలు ఇవ్వాలి. నువ్వు తిడుతున్నావు అనుకో, నువ్వేం బీకినావని జనాలు అడుగుతున్నారు 10 సంవత్సరాలలో. అది అందుకనే మీకే పడతలేదు. అందుకని ఎక్కడెక్కడ పుల్లలు పెట్టకుండా ఇప్పుడు ఎవ్వరాళ్ళు సపరేటు సోషల్ మీడియా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు హరీష్ రావు మెయింటైన్ చేసే సోషల్ మీడియా వీళ్ళకి తెలియదు. ఆయన ఎట్లంటే కాటేసిన దాకా కూడా ఎవరు గుర్తుపట్టారు హరీష్ రావు చేసే పనులు. ఆయన సోషల్ మీడియా ఆయనకున్నది, ఈయనకున్నది. ఎవరు ఎమ్మెల్యేలు, నాయకులు ఎవరి వాళ్ళకు సోషల్ మీడియా మెయింటైన్ చేస్తారు. ఇవాళ రాష్ట్ర రాజకీయాలనే కాదు, దేశ రాజకీయాలను కూడా సోషల్ మీడియా శాసిస్తున్నది. శాటిలైట్ ఛానల్ ఎవరు చూస్తున్నారు? టీవీ ముందర కూర్చొని చూసే ఓపిక ఉంది ఎవరికన్నా? వార్తలు పెట్టుకొని చూస్తారా టీవీల ముందర? 5% చూస్తలేరు. 95% ఫోన్లు, సోషల్ మీడియాలో వచ్చే వార్తలని అవే చూస్తున్నారు. అవే రాజకీయాలను శాసిస్తున్నాయి. అందుకనే ప్రతి రాజకీయ పార్టీ సోషల్ మీడియాని నమ్ముకుంటుంది. ఎస్, కాబట్టే వీళ్ళు కూడా ఒకప్పుడు సోషల్ మీడియానేమో క్షుద్ర విద్య అన్నాడు వీళ్ళయ్యా. క్షుద్ర విద్య అది అని మాట్లాడు. క్షుద్ర విద్యను ఎక్కిరించినందుకు అదే క్షుద్ర విద్య వాళ్ళకు తెలిసిన పాఠాల ద్వారా ఎత్తి అలా మూలకేసిరు, కూర్చుండు పోయి పామాదులు కూర్చొని ఇక సంపాదించిన నోట్లు లెక్క పెట్టుకుంటూ కూర్చున్నాడు.